కొన్ని సందర్భాల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్‌లో వైఫ్ అడల్టరీ చేస్తూ ఉంటది. అలాంటి సందర్భాల్లో కూడా భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందా అండి? విచిత్రమైన విషయం ఏంటంటే అమ్మాయిలు అఫైర్ చేసుకుంటారు వైఫ్, హ్మ్. హస్బెండ్ మీద ఉల్టా కేసులు పెడతారు. ఎందుకు? హస్బెండ్ తెలిసిపోయింది వైఫ్కి అఫైర్ ఉందని చెప్పేసి. హ్మ్. తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి 85 బిఎన్ఎస్లు ఇక ఉంటుంది కదా ప్యాకేజ్, హ్మ్. అది వెళ్ళి పెడతారు. ఎట్లా అంటే ఇక హస్బెండ్ ఇక విలన్ ఇక సొసైటీలో హ్మ్. మొత్తం అమ్మాయిని కొడతాడు, తిడతాడు, చంపేస్తాడు అన్నట్టుగా కేసులు లేని పోని అన్ని అలిగేషన్స్ పెట్టి హస్బెండ్ మీద కేసెస్ పెట్టడం నార్మల్ అయిపోయింది. అంటే చాలా మందికి పబ్లిక్ ఇది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను డైలీ ఒక్క కేసు అని ఇలాంటివి చూస్తాను, హ్మ్. అట్లీస్ట్ ఒక్కటన్నా. అండ్ ఐ రియలీ వండర్ అంత ఒడాసిటీ, ఐ మీన్ అంత డేర్ ఎట్లా వస్తుంది వీళ్ళు తప్పు చేసి దాన్ని తప్పించుకోవడానికి హస్బెండ్ మీద పడేయడం. ఇక్కడ వరకు ఓకే, సరే కేసులు పెట్టిండ్రు, క్రిమినల్ కేసెస్ పెట్టిండ్రు, హస్బెండ్ హెరాస్ చేస్తున్నారు. దరిద్రం ఏంటంటే హస్బెండ్ ఫ్యామిలీని కూడా హెరాస్ చేస్తారు, వాళ్ళని కూడా లాగుతారు ఇందులోకి. ఎందుకంటే వీళ్ళకి అందులో నుంచి బయటపడాలా, గిల్ట్ నుంచి బయటపడాలా, హ్మ్. ఆ కేసెస్ అంటే ఐ మీన్ డివోర్స్ తీసుకోవాలా, ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది చేసుకోవాలి. సో ఫ్యామిలీని కూడా లాగుతారు, ఇవ్వ కూడా ఓకే. ఇది కాకుండా ఉల్టా మెయింటెనెన్స్ చేస్తారు చూడండి, ఇక అది ఇంకా షాకింగ్. వీళ్ళు తప్పులు చేస్తారు, అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఉల్టా మెయింటెనెన్స్ చేస్తారు. అంటే వీళ్ళు చేసే కథలకి నువ్వు పైసలు ఇవ్వనట్టు ఇండైరెక్ట్లీ. హ్మ్. సో మెయింటెనెన్స్ వేసి ఆ మెయింటెనెన్స్ తీసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. నేను తప్పదు చెప్పాల్సింది, ఇట్స్ అ బ్రూటల్ ట్రూత్ బట్ ఐ హ్యావ్ టు టెల్. హ్మ్. సో ఇక్కడ ఇలా చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ మరి హస్బెండ్కి ఏం రెమెడీ లేదా అంటే డెఫినెట్గా రెమెడీస్ ఉన్నాయి, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. సో లాలో కూడా ప్రతి దానికి ఒక రెమెడీ ఉంటుంది. హ్మ్. సో ఇక్కడ బేసికల్లీ ఒకవేళ హస్బెండ్ మీద గనక ఇట్లాంటి ఫేక్ కేసెస్ కనుక పెడితే ఎట్లాగో అందరు తెలిసిన విషయమే, హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేయించుకోవచ్చు. ఓకే. ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసేసి నేను ఈ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని క్వాష్ అనేది హైకోర్టు నుంచి చేయించుకోవచ్చు ఈ కేసెస్కి. మరి మెయింటెనెన్స్ ఎట్లా? సో మెయింటెనెన్స్కి ఏం చేయాలంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఇవ్వాల్సిందే. హ్మ్. ఈ అమ్మాయి అడల్టరీ చేస్తుంది అన్నప్పుడు అడల్టరీ చేస్తున్న ఏదో ఒక చిన్న ఎవిడెన్స్ అయినా సరే కోర్టులో సబ్మిట్ చేయాలి. ఓకే. ఒకవేళ అది ఎక్స్ఫేసి అట్లా కనుక సబ్మిట్ చేస్తే అప్పుడు మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అట్లా తప్పించుకోవచ్చు. మీరు ప్రూవ్ చేయనంత కాలం కర్మగాలో ఏంటో ఇక మీరు ఆ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే, తప్పదు. ఈవెన్ ఇఫ్ యూ నో దాట్, ఈవెన్ ఇఫ్ యూర్ ష్యూర్ అబౌట్ ఇట్, మీకు మీరు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నా, మీరు చూసినా, ఏం చేసినా మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి. అంటిల్ అన్లెస్ కోర్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఆ ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేసి ఆ ఎవిడెన్స్ని చూసి ఓకే ఈ అడల్టరీ చేస్తుంది కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు ఇంటర్మెంట్ ఐ మీన్ మా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. సో జనరల్ ఏంటంటే ఒకసారి మీకు అందరికి తెలిసిన విషయమే, అంటే తెలుసో తెలియదు చెప్తున్నాను. హ్మ్. మెయింటెనెన్స్ వేసినప్పుడు ఏంటంటే మెయిన్ కేసు డిస్పోజ్ అయ్యే వరకు ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తారు. ఇంటరిమ్ Okay. రిలీఫ్ అంటే ఏంటి? ఇక్కడ టెంపరీగా మెయింటెనెన్స్ ఇస్తారు. అంటే కేసు డిస్పోజ్ అయ్యేసరికి అంటే మొత్తం కేసు మొత్తం అయిపోయే వరకు ఎన్ని రోజులు పడుతుంది? హ్మ్. 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు. ఆ లోపల ఒక జెన్యున్గా చెప్తున్నా, నిజంగా వైఫ్ సఫర్ అవుతుంది అన్నప్పుడు మరి ఆ 3-4 ఏళ్ళు వైఫ్ ఎట్లా సర్వైవ్ అవుతుంది? సో దానికోసం ఏం చేస్తారంటే ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తారు. ఓకే. ఇంటరిమ్ రిలీఫ్ అంటే టెంపరీగా మెయిన్ కేసు డిస్పోజ్ అయ్యే వరకు ఈ నెల ఇంత ఇచ్చుకుంటే వెళ్ళమని చెప్పేసి ఇంటరిమ్ రిలీఫ్ కోర్ట్ ఆల్రెడీ ఇచ్చేస్తుంది. సో కేసు ఫైల్ చేసిన అట్లీస్ట్ 6 months లోపల ఇంటరిమ్ రిలీఫ్ అనేది ఇవ్వాలి వైఫ్కి. హ్మ్. సో ఈ ఇంటరిమ్ రిలీఫ్ నుంచి అయితే మీరు తప్పించుకోలేరు, ఎందుకంటే మీరు ప్రూవ్ చేసి ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేసి మెయింటెనెన్స్ కేసు అంతా వైండ్ అప్ అయ్యేసరికి ఎంతో టైం పడుతుంది. అప్పటి వరకు అయితే మీరు అదైనా ఇవ్వాల్సిందే. సో ఒకవేళ ఒక్కటైతే చెప్తున్నా, మీ వైఫ్ కనుక ఏ హస్బెండ్కైనా సరే మీ వైఫ్ కనుక అడల్టరీ చేస్తుంది అంటే మాత్రం మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ గ్రౌండ్ టు ఎవేడ్ మెయింటెనెన్స్, అంటే మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. రైట్. సో ఇది జస్ట్ తెలుసుకోండి, ఇట్స్ ఫర్ నాలెడ్జ్. సో ఎవరికైనా ఈ కేసు ఏంటి రిఫరెన్స్ కావాలనుకుంటే మాత్రం కేసు వచ్చేసి హిమాంశు చోడియా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో ఇది మీరు గూగుల్లో మీరు కనుక స్క్రోల్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.